మెదక్ జిల్లాలో 78 కోట్ల 19 లక్షల శ్రీనిధి రుణాలు ఇవ్వాల్సి ఉండగా 36 కోట్ల రూపాయల రుణాలు అందించడం జరిగిందని, మరో 43 కోట్ల రూపాయలు 3 నెలల్లో అందించడం జరుగుతుందని మెదక్ జిల్లా శ్రీనిధి రీజనల్ మేనేజర్ గంగారాం అన్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో శ్రీనిధి రుణాలకు సంబంధించి రికార్డులను ఆయన పరిశీలించారు. అయితే జిల్లాలో శ్రీనిధి టార్గెట్ వచ్చేసి మొత్తం 78 కోట్ల 19 లక్షలు ఈ సంవత్సరం. దాంట్లో వచ్చేసి ఈ రోజు నాటికి అంటే ఈ నెల నాటికి 36 కోట్లు మనం డిస్బర్స్మెంట్ చేయడం జరిగింది. 36 కోట్లకు ఇప్పుడు ఆల్రెడీ ఇంకా రిమైనింగ్ అమౌంట్ ఏదైతే గ్యాప్ అమౌంట్ ఉందో, అంటే గ్యాప్ అమౌంట్ ఇంకా మనము మొత్తం చేయాల్సింది ఇంకా 43 కోట్లు చేయాలి. 43 కోట్లకు మేము ఇప్పుడు యాక్షన్ ప్లాన్ చేసుకుంటున్నాము. అదే రకంగా అన్ని మండలాల్లో కూడా వివోఏలు, సీసీలు ఏపీఎన్తో రివ్యూ మీటింగ్ యాజ్ పర్ మన డిఆర్డిఓ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము రివ్యూ మీటింగ్ పెట్టేసి అది ఎట్లా చేయాలి, 3 నెలలు ఎలా కంప్లీట్ చేయాలనేది యాక్షన్ ప్లాన్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే రికవరీ గురించి. ఇప్పుడు ఏంటంటే కొంచెం ప్యాడీ అమౌంట్స్కి టచ్ అయ్యాయి కాబట్టి కొంచెం రికవరీ అమౌంట్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి 75% ఉంది జిల్లాది శ్రీనిధిలో. ఇంకో 25% గ్యాప్ ఉంది కాబట్టి కొన్ని ఆ రిపేమెంట్స్ అమౌంట్ కూడా మొత్తం కూడా రికవర్ చేయడానికి మేము విలేజ్లలో ఎక్కడెక్కడ ఏమైతే ప్రాబ్లం ఉన్నాయో ఆ ప్రాబ్లం తీసుకొని మేము డిఆర్డిఓ సార్కు అదే రకంగా కలెక్టర్ సార్ కూడా ఈ సబ్మిట్ చేసి ఆ రికవరీని కూడా ఇమీడియట్గా రికవర్ చేయడానికి మేము ప్లాన్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఎక్కడైతే మాకు ఈ రోజు నేను ఇక్కడ శంకరంపేట రావడానికి ఏంటంటే మెయిన్గా మాకు ఇక్కడ ఒక 2-3 వివోలు కొంచెం ప్రాబ్లం ఉన్నాయి. అవి ఏంటంటే కామారం ఒకటి ఉంది, అదే రకంగా జంగరాయి ఒకటి ఉంది, అదే రకంగా ఇక్కడ లోకల్ పద్మనాభ వివో అని ఉంది. ఈ వివోల రికవరీ కూడా మేము చేయడానికి యాక్షన్ ప్లాన్ చేసుకున్నాము. ఆల్రెడీ 20వ తారీఖు డిస్టిక్ కూడా జిల్లాకు కూడా వివోలను పిలిపిస్తున్నాము ఇక్కడ ఈ వివోలకు సంబంధించి. ఈ రికవరీ చేయడానికి ఏంటంటే ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి, ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయా, ఏమున్నాయా అనేది మేము ఫీల్డ్ లెవెల్లో మేము అబ్జర్వ్ చేసి ఆ రిపోర్ట్ని సార్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా ఈ మంత్ ఎండ్కు ఈ మండల్ది కూడా రికవరీ % ఇంప్రూవ్ అవుతుంది. అదే రకంగా డిస్టిక్ అది కూడా అన్ని మండలాల్లో కూడా ఇదే రకమైన యాక్షన్ ప్లాన్తో మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ప్రతి మండలం కూడా నేను విజిట్ చేయడం జరుగుతుంది. ఓకే. శంకరంపేటలో మొత్తం వచ్చేసి 26 వివోలు ఉన్నాయి. అంటే గ్రామాలు అంటే వివో ఒక్కొక్క గ్రామంలో 2 వివోలు కూడా ఉంటాయి. దాంట్లో మనం 32 వివోలకు మనం లోన్లు ఇవ్వడం జరిగింది. అదే రకంగా మొత్తం వచ్చేసి 943 ఎస్హెచ్జీలు ఉన్నాయి సంఘాలు. ఈ 943లో మనం లోన్ ఇచ్చింది అంటే లోన్ ఇప్పటి వరకు అవుట్ స్టాండింగ్ ఉంది 500 ఎస్హెచ్జీలకు లోన్ ఉంది. సభ్యులది ఒకవేళ మనం సభ్యులది తీసుకుంటే 9,765 మంది సభ్యులు ఉన్నారు. దీంట్లో 7,190 మందికి మనం లోన్ ఇవ్వడం జరిగింది శ్రీనిధి ద్వారా. నెక్స్ట్ ఈ సంవత్సరం టార్గెట్ వచ్చేసి అంటే శంకరంపేట మండల్ ఒకటే, మీకు ఇంతకుముందు నేను జిల్లా శంకరంపేట మండలి టార్గెట్ వచ్చేసి 5,18,53,000 5,18,53,000 ఈ రోజు వరకు డిస్బర్స్మెంట్ చేసింది 1,68,48,000 మాత్రం డిస్బర్స్మెంట్ అయింది. డిస్బర్స్మెంట్ % వచ్చేసి 32.49% డిస్బర్స్మెంట్ అయింది. ఈ రిమైనింగ్ ఏంటంటే ఈ 3,50,06,000 ఇప్పుడు ఏదైతే గ్యాప్ ఉందో ఈ 4 నెలలు మేము యాక్షన్ ప్లాన్ తీసుకొని ఖచ్చితంగా ఇప్పుడు ప్యాడీకి కూడా అంటే క్రాప్స్ అవి స్టార్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మేము యాక్షన్ ప్లాన్ తీసుకొని 3,50,00,000